సో ఇప్పుడు హై పఫ్ స్లీవ్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఏ స్లీవ్ కైనా బేసిక్ స్లీవ్ డ్రాఫ్టింగ్ ఉండాలి. ఇది బేసిక్ స్లీవ్ డ్రాఫ్టింగ్. తర్వాత ఇక్కడ నుంచి బేసిక్ స్లీవ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 3 ఇంచెస్ పైకి పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి సెంటర్ లైన్ ఉంటుంది కదా స్లీవ్ డ్రాఫ్టింగ్ చేసినప్పుడు, సో దీనికంటే అవుటర్ సైడ్లో ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇంతేనండి, హై పఫ్ స్లీవ్ రెడీ అయిపోయింది. ఇది డ్రాఫ్టింగ్. ఇలా వస్తుంది. కొంచెం లోతు ఇలా తీసేసుకోండి ఫ్రంట్ సైడ్. ఇక్కడ వరకు ఏం లోతు తీయద్దు, ఇక్కడ నుంచి లోతు తీయాలి. తర్వాత ఇక్కడ మనకి ఇవి ఫ్రిల్స్ వస్తాయి, ఇలా ఫ్రిల్స్ వచ్చేస్తాయి. ఇది స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పెటల్ స్లీవ్స్ లోనే పఫ్ రావాలి అంటే ఎలా, ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్టుగా రావాలి అంటే ఎలా అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ హై పఫ్ స్లీవ్స్ కట్ చేయాలి. హై పఫ్ బిఫోర్ వీడియోలో చూపించాను. హై పఫ్ స్లీవ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా 3 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి 0.25. సెంటర్ పాయింట్ అంటే అర్థమవుతుంది కదా. ఇలా హ్యాండ్స్ ఈక్వల్ పార్ట్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక క్రీజ్, ఒక ఫోల్డ్ వస్తుంది కదా, ఆ సెంటర్ పాయింట్. ఇక్కడ నుండి ఇటు సైడ్ 1.5 ఇంచ్, ఇటు సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ 3 ఇంచెస్. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ కర్వ్తో వస్తే ఫ్రెంచ్ కర్వ్తో డ్రా చేసుకోండి, లేదంటే ఈ డీ స్కేల్తో నీట్గా వస్తుంది. ఇది 2 పాయింట్స్ని జాయిన్ చేయండి. డీ కట్ చేస్తున్నాను. మనం ఇదేమీ యూజ్ చేయము. ఇలాంటిదే ఇంకొక పీస్ కట్ చేసి ఇటు సైడ్ ప్లేస్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను. మనం సో ఇంతకుముందు పీస్ కట్ చేసాం కదా, దాన్ని వేరే క్లాత్ మీద ప్లేస్ చేసి రైట్ సైడ్ ఫేసింగ్ ఉంచాలి. ఇది రైట్ సైడ్ ఫేసింగ్ పెట్టేసేసి ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను సేమ్ పీస్ ఇలానే. అంటే ఇక్కడ సెంటర్ జాయిన్ చేసేసి ఫ్రిల్స్ ఇవ్వండి. హై పఫ్ స్లీవ్ లాగానే ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చేస్తాము. అంతేనండి, మనకి హై పెటల్ స్లీవ్స్ లో పఫ్ అనేది వచ్చేస్తుంది.